అల్వాల్ మచ్చబొల్లారం డివిజన్లోని శివానగర్ గణేష్ ఎంక్లేవ్ రామలింగేశ్వర కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీ వాసులు ఈ సమస్యను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ వాసుల ప్రకారం శివానగర్లో ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉండడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి బండరాయిని తొలగించి డ్రైనేజ్ పైప్ లైన్ వేయడానికి అయ్యే ఖర్చును భరించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేను కోరారు. ప్రాబ్లం ఉంది. కాలనీలో నీళ్ళు ఆగడం, ఇళ్ళకు నీళ్ళు రావడము చాలా ఇబ్బందికరమైంది. మొత్తం వాసన మురికి. ఇప్పుడు దీని వరకు ఎన్నో రోజుల అని మేము ట్రై చేస్తున్నాము చేపియాలని చెప్పి. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు ముందడుకు వచ్చి ఆయన సొంత డబ్బు ఈ ర్యాక్ కటింగ్కి ఇస్తానని చెప్పి మాటిచ్చి చేపిస్తున్నాడు. మిగతా అమౌంట్ కూడా చాలా దీనికి ఖర్చు బాగానే అవుతుంది. మిగతా అమౌంట్ కూడా కొద్దిగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకుంటున్నాము అందరం కలిసి. దీన్ని మేము ఎందుకంటే గవర్నమెంట్ మున్సిపల్ ఫండ్ లేదు, దీనికి ఫండ్ లేదు కాబట్టి మేము కొద్దిగా మా సొంతంగా చేసుకుంటున్నాము. దీనికి ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి రాక్ కటింగ్కు చేపిస్తున్నాడు. ఈరోజు ఈ శివానగర్ మరి ఇక్కడ పక్కన రామేశ్వర నగర్, గణేష్ ఇంట్లు ఇవన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ అవుట్లెట్ లేక కిందైతే రాకుందో మరి గవర్నమెంట్ వాళ్ళు రాక అంత డబ్బులు వాళ్ళు పెట్టలేక ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఇదంతా మొత్తము వాటర్తో నిండిపోతూ ఉన్నది. ఈ గల్లెకి వెళ్ళిపోయి పాపం గరీబ్ వాళ్ళ ఇల్లు పోయి డ్యామేజ్ అయ్యి ఇలా వాళ్ళు పక్కకి ఎక్కడో గురి చేసుకొని ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక కాలనీవాసులు అందరూ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే మరి తన సొంత డబ్బులతోని ఈ రాక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి కాలనీవాసులు అందరూ కూడా 10 నుంచి మా సమస్య తీరబోతూ ఉంది. ఇదే కాకుండా మన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ గారు గెలిచిన తర్వాత ఇలా అల్వాల్ 133 డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ముఖ్యంగా 2 ఆర్యూబీలు తీసుకోవడం జరిగింది. జనప్రియ ఒకటి, చుక్కపల్లి ఒకటి. అలాగే అల్వాల్లో ఒక ఫైర్ స్టేషన్ రావడం జరిగింది. మరి ఎంఆర్ఓ ఆఫీస్, పక్కా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎంత ఎమ్మెల్యే గారి షోవర్తో జరుగుతూ ఉన్నది. అలాంటి ఎమ్మెల్యే అందరికీ కూడా సంతోషంగా తెలియజేస్తూ